మరి ఇప్పటిదాకా ఆ విషయంలో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. మరి కలెక్టర్ గారు ఈ విషయంలో త్వరగా రైతులతో చర్చించి మరి ఎవరైతే ఆర్బిట్రేషన్ త్రూ పెటిషన్ వేశారో వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చి మరి యూనిఫైడ్ ప్రైస్ని ఫిక్స్ చేసి మరి రైతులకు మరి వారికి తగిన నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేసి మరి రీజనబుల్ ప్రైస్ని మరి పెంచి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే సర్వీస్ రోడ్ ఇక్కడ సరిగ్గా దాన్ని వాళ్ళు బిల్డ్ చేయట్లేదు. మరి గ్రావెల్ రోడ్ వేస్తామంటున్నారంట. మరి అది ట్రాన్స్పోర్టేషన్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇక్కడ మట్టి తవ్వకాలు కూడా చాలా అక్రమంగా ఉంది. మరి మట్టి తవ్వకాలు చేసినప్పుడు పక్కన ఉన్న పొలాలు చాలా నష్టపోయాయి. మరి దానికి తగ్గట్టు కూడా మరి నష్టపోయిన రైతులకు పొలాలకు మరి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే అక్కడికి వాటర్ పొలాలకు వెళ్ళాలంటే మరి దానికి అండర్ గ్రౌండ్ మరి ప్లాస్టిక్ పైప్స్ వేసి మరి వాటర్ కూడా అక్కడ పంప్ చేయాలని ఈ విషయం కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నాను. అట్లాగే ఇక్కడ హైట్ చూస్తే మరి అండర్ పాస్ బ్రిడ్జ్ హైట్ చూస్తే అన్ని చోట్ల కూడా సమానంగా లేవు. ఎందుకంటే పెద్ద ట్రక్స్ వెళ్ళాలన్నా లేకపోతే హెవీ లోడ్తో వెళ్ళాలన్నా కూడా మరి హైట్ అన్ని చోట్ల లేదు. కాబట్టి మరి ఇది ఖమ్మం టు దేవరపల్లి ఉన్న హైవే కాబట్టి మరి అంతా కూడా డిజైన్ ఒకసారి చూసి మరి యూనిఫైడ్ హైట్ మరి అక్కడ ట్రక్ లోడ్ బట్టి లేకపోతే వాటి హైట్ని బట్టి దాన్ని మరొకసారి రివ్యూ చేసి దాని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కోరుతున్నారు రైతులు. మరి ఇవన్నీ కూడా సరైన మరి రైట్ డిమాండ్స్. ఎందుకంటే మరి అంత స్వచ్ఛందంగా 1000 ఎకరాల పైన ఇచ్చినప్పుడు మరి రైతులకి ఆదుకోకుండా మరి చేయడం అనేది చాలా ఇది దురదృష్టకరం. మరి ఎంపీ చేతిలో ఉన్న విషయం కూడా మరి ఇప్పుడున్న ఎంపీ గారు టేకప్ చేయకపోవడం, మరి లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కూడా మరి ఎలక్షన్ ముందు వచ్చి ఇది చేస్తామని చెప్పడం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం, మరి రైతుల్ని అనాథులుగా వదిలేయడం చాలా అన్యాయం. దీన్ని తెలుగుదేశం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా నేను మీకు ఇచ్చే హామీ ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి డెఫినెట్గా నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించి టీడీపీ జనసేన ప్రభుత్వం తీసుకొస్తే నేను ఈ విషయం మీద నేను వాయిస్ అవుట్ చేస్తాను. అలాగే మీకు కావాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో అది సంబంధిత అధికారులతో మాట్లాడి మరి మీతో చర్చించి మీకు తగిన నష్టపరిహారం చెల్లించేంత వరకు కూడా ఈ విషయాన్ని వదలను. ఎందుకంటే ఇది చాలా జెన్యున్ రిక్వెస్ట్. ఇది వీళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే స్పందించి కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ తోటి జడ్జిమెంట్ తొందరగా వచ్చి వీళ్ళని ఆదుకొని మరి ఈ హైవే ఫినిష్ అవ్వాలంటే ముందు వీళ్ళు హ్యాపీగా ఉండాలి. వీళ్ళు హ్యాపీగా లేకపోతే ఇంత పెద్ద హైవే కట్టిన కూడా ఇది వేస్ట్ అవుతుంది. తప్పకుండా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయంలో నా కంప్లీట్ సహకారం ఉంటుంది. నేను ఈ విషయంలో ఫైట్ చేస్తాను. ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చింది ఏంటంటే చింతలపూడిని ఒక చింతలు లేని పూడిగా చేయడానికి. మరి నా చింతలపూడి ప్రజలకి మరి ఇంత రైతులకి అవస్థ పడుతున్నప్పుడు నేను డెఫినెట్గా దీని మీద ఫైట్ చేస్తాను. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. మరి ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా దాంట్లో అన్నీ కూడా మరి మిటిగేషన్ చేసి ఒక మంచి పద్ధతిలో లాంగ్ రన్లో ఆయన ప్రాజెక్ట్స్ నిర్మిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది, భగీరథుడు. మరి వాటర్ ప్రాజెక్ట్స్ చూసుకున్నా కూడా పెద్ద ప్రాజెక్ట్స్ చూసుకున్న పోలవరం ఇవన్నీ చూసినా కూడా ఆయన విజన్ ఎలా ఉందని అందరూ తెలిసిన విషయమే. మీరు మరి ఇప్పుడు కలెక్టర్ గారు స్పందించి ఈ విషయంలో యూనిఫైడ్ ప్రైస్ కానీ లేకపోతే మార్కెట్ వాల్యూ తగ్గట్టు